నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పెద్ద బిగ్ క్లాష్ అయితే తప్పిపోయింది. ఈ సెప్టెంబర్ 25న దసరాకి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, అలాగే బాలకృష్ణ నటించిన అఖండ 2 రెండు సినిమాలు కూడా రిలీజ్ కావాల్సిండే. అయితే సెప్టెంబర్ 25న తన సినిమాని రిలీజ్ చేస్తున్నామని ముందుగా అనౌన్స్ చేసింది అఖండ 2 టీమే. కాకపోతే బెటర్ విఎఫ్ఎక్స్ కోసం అని చెప్పి అఖండ 2ని పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ఆ సినిమా ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్తోనే ముడిపడింది కాబట్టి బెటర్ అవుట్పుట్ ఇవ్వడం కోసమని ఆ సినిమాని వాయిదా వేశారు. దాన్ని డిసెంబర్లోనో లేదంటే సంక్రాంతికి తీసుకొస్తారో తెలీదు, రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అయితే అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఓజీకి బాగా కలిసి వచ్చింది. అఖండ 2 పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఓజీ సినిమా పండుగ చేసుకుంటుంది. పండుగ అంటే అలాంటి పండుగ కాదు, ఏకంగా జాతరే జరుపుకుంటుంది. మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. గట్టిగా మాట్లాడితే 100 కోట్ల సినిమా లేని ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ తర్వాత ఇంతవరకు ఒక హిట్ కూడా లేదు ఆయనకి. కనీసం నిర్మాతలకి నయా పైసా మిగిలింది లేదు. పైపెచ్చు 30 నుంచి 40 కోట్ల లాసెస్ హీరోగా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్. మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సినిమా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోలో రిలీజ్, కావాల్సినన్ని థియేటర్లు, ఒక్కో టికెట్ 800, 1000 రూపాయలకు అమ్మారు. రీమేక్ సినిమా కాదు, అయినా సరే చిల్లర కలెక్షన్స్ వచ్చాయి. 500 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమాతో పోటీ పడి మరీ నిర్మాతకి లాసెస్ని మిగిల్చింది హరిహర వీరమల్లు సినిమా. నాతో 100 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే 1000 కోట్లు వసూలు చేస్తుంది నా సినిమాని చాలా ఘనంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ చూస్తేనేమో 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ పెట్టి తీసినా కూడా కనీసం 100 కోట్లు కూడా రాలేదు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా కూడా రీజనల్ సినిమా కలెక్షన్స్ కూడా రాలేదు. గట్టిగా మాట్లాడితే టైర్ 3 హీరోల రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి అది ఆ విధంగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరంటే పవన్ కళ్యాణే. మరి ఆయనకు అంత స్టార్డమ్ లేదా అంటే కావాల్సినంత స్టార్డమ్ ఉంది, కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉంది, అలాగే వాళ్ళ పిఆర్ టీంలు ఉన్నాయి, అలాగే వాళ్ళ సామాజిక వర్గం అండ కూడా ఉంది. కానీ సినిమా పైన సరైన ఎఫర్ట్స్ పెట్టాడు ఆయన. సరైన స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవడం కానీ, రెగ్యులర్గా షూటింగ్కి హాజరవ్వడం కానీ, అలాగే ప్రమోషన్లు సరిగ్గా చేయడం, ఇలాంటివి ఏవీ చేయడు. తన రెమ్యునరేషన్ తీసుకుంటాడు, సినిమాకి ఓకే చెప్తాడు, వెళ్ళి తన పనితో తను చూసుకుంటాడు. ఇక్కడ చూస్తే నిర్మాతకి బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. దానివల్ల సినిమా లాసెస్లోకి వెళ్ళిపోతుంది, నిర్మాతకి బొక్క పడుతుంది. అంతే. పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ రాదు, అలాగే సరైన డైలాగ్ డెలివరీ కూడా ఉండదు. అయినా సరే ఇన్ని రోజులు ఆయన ఇంకా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆయన స్టైలు, ఆయన డిఫరెంట్ మేనరిజం. మీరు చూసుకున్నట్టయితే అప్పుడెప్పుడో ఖుషి సినిమా తర్వాత మళ్ళీ జల్సా సినిమా వరకు ఒక్క హిట్ కూడా లేదు. జల్సా తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా వరకు ఒక్క హిట్ లేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఇంతవరకు ఒక్క హిట్ లేదు. ఈ మధ్యకాలంలో ఈ సినిమాల మధ్యలో ఎంతమంది నిర్మాతలు మునిగిపోయారో దేవునికే తెలుసు. కాటమరాయుడు తీసిన సినిమా కానీ, అలాగే కుమరంపులి, ఈ నిర్మాతలైతే అసలు అడ్రస్సే లేరు ఇంకా. అయితే ఆయన ఇంకా ఇంతవరకు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ పిఆర్ టీం, వాళ్ళ సామాజిక వర్గం అండ్ ఆయన స్టైల్ అండ్ డిఫరెంట్ మేనరిజం. వీటి వల్లనే ఆయన ఇంకా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ కూడా వాళ్ళ టార్గెట్ మారిపోయింది. ఒక్కొక్కరు 200, 300, 500, 1000 కోట్లని టార్గెట్ చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. సరే, ఇక ఇన్ని రోజుల ఆయన ఫ్యాన్స్ నిరీక్షణకి ఇప్పుడు తెరపడబోతుంది. ఓజీ సినిమా ఊపు చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సినిమా హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ఆ డేట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత సోలో రిలీజ్ డేట్ కాబట్టి 7 రోజుల వరకు, అంటే కాంతారా చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇక ఓజీ సినిమాకి ఎదురే ఉండదు. ఒకవేళ కాంతారా చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయినా కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెఫర్ చేసేది, ఇంక్లూడింగ్ నేను కూడా, ఎవరైనా సరే మన ఓజీ సినిమాకి రెఫర్ చేస్తాం. ఎందుకంటే అది మన తెలుగు సినిమా కాబట్టి మన సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఈ సినిమా ఆ సినిమాని పోటీ పెట్టుకుంటాం తప్ప ఈ హీరో ఆ హీరో అని వేరే సినిమాలు ఏమైనా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా మన తెలుగు సినిమాలని మాత్రమే రెఫర్ చేయాలి. కాబట్టి ఓజీ సినిమాకే మనం అందరం కూడా రెఫర్ చేస్తాం. కాబట్టి ఓజీ సినిమా హిట్ అయ్యి ఈసారి పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ను దాటి వెళ్ళే అవకాశం కూడా ఉంది. 150 కావచ్చు, 200 కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఓజీ సినిమాకి బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. బుకింగ్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఓజీ సినిమా. అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత హైప్ వచ్చిందో ఎంత ఆలోచించినా కూడా అర్థం కావట్లేదు. కనీసం టీజర్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ రిలీజ్ చేయలేదు, సాంగ్స్ కూడా పెద్దగా లేవు. అయినా సరే ఓజీ అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత హైప్ వస్తుందో అర్థం కావట్లేదు. సరే, ఇక బుకింగ్స్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు.
కేవలం 3 రోజుల్లోనే $500K మార్క్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. మనం చూసుకున్నట్టయితే దేవరా సినిమా ఈ $500K దేవరా సినిమా 8 రోజుల్లో క్రాస్ చేసింది. అలాగే పుష్ప 2 సినిమా 7 రోజుల్లో క్రాస్ చేసింది. కల్కి సినిమా 6 రోజుల్లో ఈ $500K క్రాస్ చేస్తే ఓజీ సినిమా కేవలం 3 రోజుల్లోనే ఆ మార్క్ని బీట్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటే $800K కలెక్ట్ చేస్తుంది. నేను ఈ వీడియో చేసే టైంకి $800K మార్క్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైతే ఈ సినిమాకి 371 లొకేషన్స్లో 1170 షోస్కి అయితే ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు. ఇక టికెట్స్ విషయానికి వస్తే 23,000 టికెట్స్కి పైగా ఎక్కువనే సోల్డ్ అయ్యాయి. ఇక రేపు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది కాబట్టి ఆ టైంకి 1 మిలియన్ మార్క్ అందుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే కనుక జరిగితే ఇక ఆల్ టైమ్ రికార్డ్, అది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డే అనుకోండి. ఇంకా అంటే సినిమా రిలీజ్కి 20 రోజులకి ముందే 1 మిలియన్ మార్క్ అందుకున్న ఏకైక సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది ఓజీ. కార్పొరేట్ బుకింగ్స్ అయితే కాకుంటే సంతోషమే. కార్పొరేట్ బుకింగ్స్ కాకుండా రియల్ కలెక్షన్స్ అయితే మాత్రం ఈ రికార్డ్ ఇప్పట్లో చెక్కు చెదరదు. మళ్ళీ ఈ రికార్డ్ని కొట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళ సినిమాలు ఖచ్చితంగా రావాల్సిందే. ఆ సినిమాలు వచ్చే వరకు ఈ రికార్డ్ అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్గా మిగిలిపోతుంది. ఊపు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో 150 నుంచి 200 కోట్ల షేర్ని అందుకునే అవకాశమే కనిపిస్తుంది. సినిమా పైన హైప్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ప్రీ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. కాబట్టి సినిమా ఖచ్చితంగా మంచి కలెక్షన్సే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాకి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు. ఇండస్ట్రీ హిట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోలో రిలీజు, పైగా ఏ సినిమాలు లేవు. వారం రోజుల వరకు కావాల్సినన్ని థియేటర్స్ ఉంటాయి. ఒకవేళ కాంతారా చాప్టర్ 2 రిలీజ్ అయినా కూడా మనం తెలుగు వాళ్ళం కాబట్టి ముందు మన తెలుగు సినిమాకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. మన ఓజీ సినిమానే చూసి 2 సినిమాలు చూడండి, కానీ మన తెలుగు సినిమా ఓజీ చూసిన తర్వాత ఇక ఏ సినిమా అయినా చూసుకోండి. మరి సెప్టెంబర్ 2 కల్లా ఓజీ సినిమా 1 మిలియన్ మార్క్ని క్రాస్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.